తమిళనాడులో అగ్రవర్ణాలకు చెందిన ముగ్గురు యువకులు ఓ దళితుడి చేతులు నరికేశారు. తమ ముందు బుల్లెట్ బండి నడుపుతావా అంటూ అగ్రవర్ణ దురహంకారాన్ని చూపించారు. కులం పేరుతో దూషించి 2 చేతులు నరికేశారు. శివగంగై జిల్లా మేల్ పిడవూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. గవర్నమెంట్ కాలేజీలో 3వ సంవత్సరం చదువుతున్న అయ్యస్వామి కాలేజ్కి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకెళ్లాడు. దీంతో అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముగ్గురు యువకులు అయ్యస్వామి ఇంటిపై దాడి చేసి చేతులు నరికేశారు. స్థానికులు వెంటనే బాధితుడిని మదురైలోని రాజాజీ గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు.